పంచలింగ దేవాలయ స్వామికి ఇంకా న్యాయం జరగలే. థ్యాంక్స్ టు రాష్ట్రీయ వానర సేన అలుపెరగని పోరాటం ఫ్రెండ్. అధికారులు కూడా లెటర్ రాశారు, కోర్టు తీర్పులు కూడా వచ్చినాయి, ఇంకా యాక్షన్ తీసుకుంటలేరు. 1959, 1960ల పహానీ రికార్డుల ఇది దేవాలయం అని చెప్పి క్లియర్ కట్ గా రాసింది. ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా, డంకేపే చోట్ మూతబడి బ్యాచ్ ఎవడెవడున్నాడో రండి. కాంగ్రెస్ హీనా చరిత్ర ఆనాటి నుంచి ఇగో మళ్ళీ ఈనాటి కాంగ్రెస్ దాకా ఏమైనా యాక్షన్లు అయినాయా? మా హిందూ బంధువులందరూ ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయి కదా, మళ్ళీ పీక్ కట్టలు కట్టిరా మీరు హిందూ బంధువులకు అని అంటున్నా. నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా ఆర్డర్లు తీసుకొచ్చింది రాష్ట్రీయ వానర సేన. బీజేపీ నాయకులకు ఏమా ఎంఐఎం ఎమ్మెల్యేకి ఏం పని? కోర్టు ఆర్డర్ తెచ్చినాక కూడా దేవాలయం పక్షాన నిలవడానికి ధైర్యం లేకపోయా. మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం బ్యాచులు, పదవులు, పెద్ద పెద్ద మాటలు. ఇది మాట్లాడిన తర్వాత ఫ్రెండ్స్, మన తెలంగాణకు సంబంధించిన కూడా ఒక విషయం ఉన్నది. దీని మీద ఎవరు మాట్లాడతలేరు. కాకపోతే చిత్రగుప్త్ అండ్ మన ప్రియతమ సంస్థ రాష్ట్రీయ వానర సేన మూబంద్ కామ్చాలు అందరిలాగా డంకా కొట్టి పనిచేసుడు కాదు. మూబంద్ కామ్చాలు పంచలింగ దేవాలయం బండ్లగూడ మన ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర ఉంటుంది. బండ్లగూడ జాగిరి దగ్గర, బండ్లగూడ జాగిరి కాదు, బండ్లగూడ దగ్గర సుల్తాన్ బాగ్ కదరా, సుల్తాన్ బాగ్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పంచలింగ దేవాలయ స్వామికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఇంకా న్యాయం జరగలే. ధర్మం దూరం మాట. గిరీష్ ఏమైంది అని అంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్ ఏది మాట్లాడినా నా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడినా భారత్ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోనే చిత్రగుప్తు చిట్ట అయిపోతుంది. వెన్ వీ స్పీక్ వి విల్ నాట్ స్పీక్ హలో, వీ స్టాండ్ టాల్ అండ్ వీ స్పీక్ విత్ ఎవిడెన్సెస్. ఏది మాట్లాడినా చిత్రగుప్తులో ఎమోషనల్గా మాట్లాడడం, ఎవిడెన్సులు పెట్టి మాట్లాడతాం. మా డివోషన్లో కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. అందుకే చిత్రగుప్త్ ఈజ్ చిత్రగుప్త్. అండ్ థ్యాంక్స్ టు రాష్ట్రీయ వానర సేన అలుపెరగని పోరాటం ఫ్రెండ్స్, అలుపెరగని పోరాటం. ఇప్పటిదాకా ప్రూవ్ చేసి చూపించినాం. 3 ఎకరాల భూమి సుల్తాన్ మన బండ్లగూడ ఫలక్నుమా ప్యాలెస్ సుల్తాన్ బాగ్ దగ్గర ఇది పంచలింగ స్వామి దేవాలయ భూమి అని చెప్పి పలు పేపర్లలో వచ్చినాయి. డెక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్హెచ్ఓ గారు కూడా లెటర్లు రాసిండ్రు, అధికారులు కూడా లెటర్ రాసిండ్రు, కోర్టు తీర్పులు కూడా వచ్చినాయి, ఇంకా యాక్షన్ తీసుకుంటలేరు. ఆ స్థానిక ఎమ్మెల్యేకి ఏం పనాడా? నువ్వు గెలిపించుకున్న కట్టలు కట్టే అంధకార పక్షం ఇవాళ ఎడవండుకున్నది. ఆ పెద్ద పెద్ద సంస్థలు ఏడున్నాయని అడుగుతున్నా. క్వశ్చన్ చేస్తారు కదా, ఓడో పెట్టిండబ్బా నాకు వచ్చిండయ్యా వయ్యారి అని చెప్పి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఆడేమని రాసింది తెలుసా? అరే అమెరికాలో కూడా గిట్టేతాడు ఒక్కసారి మాట్లాడాలి, నీ కళ్ళల కాకులు ఓడవా, నీ కళ్ళల కాకులు నువ్వు చూసినావరా అసలైనా చిత్రగుప్తుని చూసినావరా? 3700 ఎకరాల భూమి కాపాడిన ఘనత రాష్ట్రీయ వానర సేనది. ఆ వానర సేన సభ్యుడినైనందుకు గర్వపడతా, గర్జించి మాట్లాడతా, గౌరవంగా డేటా గుడిస్తా. నీకు అడిగితే నువ్వా ఆడెన్నో కూర్చొని ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకుంటా వైఫై ఏదో మాళ్ళకేని నువ్వు నాకు కమెంట్ పెడతావురా? అని పేరు సూర్య అనంట, అది వచ్చింది నా దగ్గర కానీ ఇప్పుడు నేను పెట్టడం మర్చిపోయినా. వాడేదో పెట్టిండు, నువ్వు ఎంటర్టైనర్ అంట. అరే ఓ ఫాల్తుగా మీ నాయనకు చెప్పు, నాకు తెలిసి మీ నాయన భగ్న హృదయుడు అయితే అయి ఉంటాడు, నా కొడుకు ఏ ప్రయోజకం చేస్తున్నాడు, కేవలం కమెంట్లు పెడుతున్నాడు అని. పొద్దుగాల ఒక తపస్సు లెక్క నడుపుతున్నాం. సో లెట్ అస్ నాట్ డీవియేట్ టు ది సబ్జెక్ట్. అసలు చిల్లరగాలని చూస్తే నాకు నిజంగా బీపీ అవుతుంది. పొద్దున మేము మాట్లాడుతుంది భారత్ గురించి వచ్చి మాట్లాడుతున్నాడు. ఖలిస్తానీ వాళ్ళు దేవాలయాలు అమెరికాల మీద దాడులు చేసినాడు, దాని మీద చిత్రగుప్తు మాట్లాడలేదు. ఫస్ట్ మేమే మాట్లాడినాం రయ్యా, మళ్ళీ నువ్వేం పీక్ కట్టలు కట్టినావు అమెరికాలో ఉండి? అది చెప్పు నాకు. బతకనికే పోయినోడివే కదా, మళ్ళీ నువ్వు వాడు ఏం చేసినావు చెప్పు నువ్వు నాకు. ఈడికేటి మళ్ళీ ఈడికే నువ్వు పెద్ద మద్దతు తెలిపినట్టు మాట్లాడుతున్నావు కదా. నీ పక్కకున్న నీ స్నేహితులను అడుగు, ద స్టాండ్ ఆఫ్ చిత్రగుప్త్ చెప్తారు. సో లెట్ మీ నాట్ డివియేట్ ది సబ్జెక్ట్, లెట్ us కమ్ బ్యాక్ టు పంచలింగ దేవాలయం ఫ్రెండ్స్. ఆధారాలతోనే మన చిత్రగుప్త్ 1959, 1960ల పహానీ రికార్డుల ఇది దేవాలయం అని చెప్పి క్లియర్ కట్గా రాసింది. అంటే ఒరిజినల్ క్లాసిఫికేషన్ ఈ భూమిది ఏంది, దేవాలయం అని చెప్పి క్లియర్ కట్గా రాసింది. 1968 to 1987 పహానీ రికార్డులలో ఎంట్రీ ఏమని ఉన్నది ఫ్రెండ్స్? పంచలింగ దేవాలయం అని చెప్పి క్లియర్ కట్గా రాసున్నది. అంటే కంటిన్యూస్ రికగ్నిషన్, తరతరాలుగా రకరకాలుగా ఇది టెంపుల్ ల్యాండే అని చెప్పి పహానీ రికార్డ్స్ ఎప్పటి నుంచి 1959 నుంచి. ఇన్ఫ్యాక్ట్
1968 నుంచి మళ్ళీ 1987 వరకు ఇది టెంపుల్ ల్యాండ్, దేవాలయ భూమి అని చెప్పి క్లియర్ కట్గా పహానీ రికార్డులలో ఉన్నది. 1980లా ఒక ఎంఆర్ఓ అఫిడేవిట్ ఇచ్చిండు, ఓపీ నంబర్ 656/1990. ఓడోడు ఛాలెంజ్ చేస్తారో రన్రి, ఇక్కడ రాష్ట్రీయ వానరసేన బ్లెండెడ్ విత్ చిత్రగుప్త్. మాట్లాడరు ఇప్పుడు, ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. డంకేపే చోట్ మోతబరి బ్యాచ్ ఎవడోడు ఉన్నాడో రన్రి. ఎంఆర్ఓ అఫిడేవిట్ ఇచ్చిండు, ఓపీ నంబర్ 656/1990, సేయింగ్ that MRO affidavit confirming occupants were illegally staying on the temple land. చొరబాటుదారులు ఎవడైతున్నాడో, ఎంక్రోచర్ ఎవడైతున్నాడో వాడు ఇల్లీగల్గా టెంపుల్ ల్యాండ్ని ఆక్యుపై చేసిండు అని చెప్పిండు. అంటే ఒక అఫీషియల్ గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసిండు కదా, ఎంక్రోచ్మెంట్ది చేసిండు కదా. ఇప్పుడు చూడండి, టిఎస్ఎల్ఆర్ రికార్డ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. టిఎస్ఎల్ఆర్ రికార్డ్స్ తీసుకుంటే, తెలంగాణ స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ తీసుకుంటే, దిస్ ఈజ్ మార్క్డ్ యాజ్ ఎ జీ టెంపుల్ పంచలింగ దేవాలయం అని చెప్పి టిఎస్ఎల్ఆర్ రికార్డ్స్లో కూడా ఉన్నది. అంటే దిస్ అగైన్ రీఇన్ఫోర్సెస్ దట్ ది ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎ టెంపుల్ ల్యాండ్. గెజెట్ నోటిఫికేషన్ కూడా తీసుకుందాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అది ఇక్కడ పనిచేసిరయ్యా కొంచెం గొప్పను. గెజెట్ నంబర్ G9/26/5/1 సీరియల్ నంబర్ 320 డేటెడ్ 25/11/2022. ఏమని రాసిండ్రు? టెంపుల్ అఫీషియలీ నోటిఫైడ్ అండర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లల్లో ఇది ఉన్నది. G9/26/5/1 సీరియల్ నంబర్ 320 డేటెడ్ 25th November 2022కి క్లియర్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేసింది. 2007లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో 87/2007 లోకల్ రెసిడెంట్స్, అక్కడ ఎవరైతే లోకల్ స్థానికులు ఉన్నారో వాళ్ళు కేసు వేసిండ్రు దేవాలయ భూములను కాపాడదామని. 2011లో తీర్పు వచ్చింది, ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? సయ్యద్ ఖాజా గౌజుద్దీన్ ఒక ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి ఆర్డీఓకి డైరెక్షన్లు పంపింది, యాక్షన్ తీసుకోమని 2 నెలల్లో. ఎప్పటి నుంచి? 2011 నుంచి. అప్పుడు ఎవడు ప్రభుత్వం ఉండే? 2011లో కాంగ్రెస్. హీనా చరిత్ర ఆనాటి నుంచి ఇగో మళ్ళీ ఈనాటి కాంగ్రెస్ దాకా ఏమైనా యాక్షన్లు అయినాయా? జరగలే. హిందూకు న్యాయం దొరికిందా? దొరకలే. మళ్ళా పెద్ద పోకడ మాటలు, సెక్యులర్ వాదులు. 2011లో జడ్జిమెంట్ వచ్చింది. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పోలీసు వాళ్ళు, టిఎస్ఎల్ఆర్ రికార్డ్సు, పహానీ రికార్డ్సు, గెజెట్ నోటిఫికేషన్ ఆఫ్ ఎండోమెంట్సు, ఇవన్నీ ఆధారాలు పెట్టినాక కూడా 2016లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కరస్పాండెన్స్ అసిస్టెంట్ కమిషనరు జోనల్ కమిషనర్కి కూడా, తహసీల్దార్కి లెటర్ రాసిండు, జోనల్ కమిషనర్కి రాసిండు, దాని తర్వాత డీసీపీ కూడా రాసిండు. ఎప్పుడు? 2016లో. అయ్యా మళ్ళీ ఇది దేవాలయ భూమి, మా పంచలింగ దేవాలయ భూమి, ఆ పంచలింగేశ్వరుడికి మాకు న్యాయం జరగాల అని చెప్పి లెటర్ రాస్తే, ఎండోమెంట్ వాళ్ళు కూడా రాస్తే, ఇప్పటిదాకా నిమ్మకు నీరెత్తనట్టు కూర్చొని ఉన్నారు. అబ్బా, నిమ్మకు నీరెత్తనట్టు కూర్చొని ఉన్నారు. ఎవరు? జోనల్ కమిషనర్, తహసీల్దారులు, డీసీపీ కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? నువ్వు కోర్ట్ ఆర్డరు నాన్ కంప్లైన్స్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డిపార్ట్మెంటల్ రికగ్నిషన్ ఉన్నా ఈడ అబ్సల్యూట్గా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మళ్ళా 2024-25లో రాష్ట్రీయ వానరసేన రిప్రజెంటేషన్లు ఇచ్చుడు మొదలెట్టింది ఫ్రెండ్స్. వెన్ ఐ సే వీ డూ, చేసినాం. నేనే ప్రత్యక్ష సాక్షి ఆ లెటర్ ఇచ్చినప్పుడు, వేరియస్ అఫీషియల్స్కి ఇచ్చినప్పుడు. రాష్ట్రీయ వానరసేన ఇస్తే అక్కడికేని డొంక కదిలింది. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్లు హైడ్రా మళ్ళీ కట్టలు కడుతుర్రా? అబ్సల్యూట్గా కోర్ట్ ఆర్డర్ ఉన్నాక కూడా ఇంకా వీళ్ళు ఏం ఆలోచిస్తుర్రా నాకు అర్థం కాదు. ఏం ఆలోచిస్తుర్రా? ఓ మాట అడుగుతున్నా, కోర్ట్ ఆర్డర్ ఉన్నాక కూడా ఇక్కడ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడ బుల్డోర్లు పెట్టిరు కదా. మళ్ళీ రంగనాథ్ గారిని నేను అడుగుతున్నా, సారు ఏమైంది సారు మీ పౌరుషము? మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, జీతాలు తీసుకుంటారు కదబ్బా ట్యాక్స్ పేర్ల పైసలతోని, మా హిందూ బంధువులందరూ ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయి కదా, మళ్ళీ పీక్ కట్టలు కట్టిరా మీరు హిందూ బంధువులకు అని అంటున్నా. కోర్ట్ ఆర్డర్ ఉన్నాక నేను ఎమోషనల్గా అడుగుతలేను సారు, నేను ఎవిడెంట్ బేస్డ్గా అడుగుతున్నా. ఐ హ్యావ్ ప్రొడ్యూస్ ద రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్. ఇవాళ ఎవడో మాట్లాడాడు, ఎందుకో మాట్లాడరు. ప్రతి ఒక్కడు కెమెరా ముంగటికి వచ్చి నాటకాలు ఆడుడే ఉంటుంది. కెమెరా ముంగటికి రాగానే ఓ పెద్ద పూనకాలు వచ్చేస్తాయి.
నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా ఆర్డర్లు తీసుకొచ్చింది రాష్ట్రీయ వానరసేన. పెద్దమ్మ తల్లి దేవాలయానికి కూడా ఆట మొదలవుతున్నది. మూవ్ బంద్ కాంచాలు కలెక్టర్కి మొన్న రిప్రజెంటేషన్లు ఇచ్చేసి వచ్చినాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పినాగా, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని కోర్టు ఆర్డర్ 2011లో ఇప్పటిదాకా చెక్కబదన చేసుకుంటూ కూర్చున్నారు తప్ప దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా బ్రదర్ వీళ్ళు? అంటే వ్యవస్థల మీద ఎవరికి ఇప్పుడు నేను అడుగుతున్నా, ట్యాక్స్ పేయర్కి ఏం నమ్మకం ఉంటుందా మీ మీద? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకా నాకు అర్థం కాదు. కానీ ఆ గిరీష్ ఇట్లా కాదు అట్లా ఎట్లా కాదు పెద్దమ్మ తల్లి దేవాలయంలోనేమో పూరంబోకు ల్యాండ్ అని చెప్పి నువ్వు బుల్డోర్ పెడతావు బాబా, మళ్ళీ ఇక్కడ కోర్టు ఆర్డర్ అన్నాక కూడా నువ్వు బుల్డోర్ ఎందుకు పెడతలేవు? ఆ బిల్డింగ్ అట్లనే ఎందుకున్నది? ఇంకో విడిది ఈ బిల్డింగ్ ఇట్లనే ఎందుకున్నది అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడిగితే తల కిందికేసుకుంటుంది. ఈ నల్లముఖపు రాజకీయాలు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా, ఆధారాలు ముంగట పెట్టి మీకు హెచ్చరిస్తున్నా. సరే అధికార పక్షానికి ఏదో ఉన్నాయని అనుకుందాం, మళ్ళీ మనకేమా బీజేపీ నాయకులకేమా మాట్లాడరా? ఇది మన అస్తిత్వం కాదా, మన ఆస్థ కాదా? కోర్టు ఆర్డర్లు ఉన్నాక కూడా ఇంప్లిమెంట్ చేసుడు అంత బాధనా? చెప్పండి. బాలకృష్ణ లెక్క అడుగుదామా? ఇట్లానే అంటారు కదా సినిమాలో, ఆనాడు లేని రోషం ఈనాడు ఏం అంటాడు కదా. నేను అడుగుతున్నా మళ్ళా ఆ దేశం కోసం ధర్మం కోసం ఆ బ్యాచ్ కూడా ఉందిగా. ఆ బ్యాచ్ ఏమాయి మళ్ళీ ఇవాళ మనుషులను కొట్టిపోయినకి వస్తుంది అందరికీ. ఆ కాలేజ్ యాజమాన్యాన్ని అడుగుతున్నా, మనుషుల మీద కాన్సన్ట్రేట్ చేసి అటాకులు చేయించే బదులు ఇట్లాంటి పుణ్యకార్యాలలో కూడా ఉండొచ్చు కదా. ఆ కాలేజ్ యాజమాన్యాన్ని అడుగుతున్నా, స్కెచ్లు వేయచ్చు కదా, మహిళలను పంపించవచ్చు కదా. మా పంచలింగేశ్వరుడికి మేము అండగా నిలబడతాం, మేము పార్వతీ పుత్రులు లెక్క వచ్చినామని చెప్పి. అవ్వద్దు. మంది మీద బట్టగాలు చేసుడు గుర్తొస్తుంది ఆ దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్కి, కాలేజ్ ఓనర్కి. మళ్ళీ ఇక్కడ కనిపించలేదా దేవాలయం ఏమైందనని? ఏమయ్యా పెద్దలందరూ ఎడికివా? క్రెడిట్ కావాలి కదా మనకు క్రెడిట్ కావాలా. ఇది మేం చేసినాం, మాకు ఫోటో కావాలా, మేం చేసినాం అనగా ఇట్లా ఫోటోలకు దిగనికి వస్తారు. వెనుకకేనేమైనా చేస్తారా అని అంటే అలా ఎమ్మెల్యే వచ్చి నిలబడ్డాడు. ఎంఐఎం ఎమ్మెల్యే, ఆయనకి ఏం పని? ఎమ్మెల్యేకి ఏం పని? సల్కం చెరువు మీద మాట్లాడే జిగర్లో దమ్ము లేకపోయా, కోర్టు ఆర్డర్ తెచ్చినాక కూడా దేవాలయం పక్షాన నిలవడానికి ధైర్యం లేకపోయా. మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం బ్యాచులు, పదవులు, పెద్ద మాటలు. ఆ పెద్ద ర్యాలీలు ఈడెందుకు వస్తలేవని అడుగుతున్నా. నేను బండి సంజయ్ కుమార్ గారినే అడుగుతున్నా. మళ్ళా సిట్ దగ్గరకు వచ్చినప్పుడు అంత పెద్ద ర్యాలీ తీసుకొని వచ్చినావు కదా, నా పంచలింగ దేవాలయానికి కోర్టు ఆర్డర్ ఇచ్చినాం సంజయ్ అన్న. మళ్ళీ నువ్వు పలుకుబడి, మీ పదవి, దేశం కోసం ధర్మం కోసం డైలాగులు ఇక్కడ రావాలి కదనే. ఆయన ఒక్కొన్ని అంటలే, నేను మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నా ఇవాళ. మళ్ళీ ఈ ఎమోషన్కి ఏమన్నా డివోషన్ ఉంటుందా? మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? ఎవరిని నమ్మాలా? ఎవరు కేవలం పేపర్ పులులు, ఎవడు వెనకకేని పనిచేస్తున్నాడు? లెటరు మీకు చూపించిన, మా యాక్షన్లు మీకు ఫోటోలలో వెనకటికి నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 22/5/2025 నుంచి 29 ఆర్ జూన్ మిడ్ వీక్ వరకు మేము కథనాలు నడిపినాం పంచలింగ దేవాలయం మీద. మీరు చూడండి మా వీడియోస్పై. ఆ యుఎస్లో ఉన్నోడికి కూడా చెప్తున్నా, బ్రదర్ మీ దగ్గర కూడా దేవాలయాలు అటాక్ అయినప్పుడు ఖలిస్తానీ వాళ్ళు చేసినప్పుడు చిత్రగుప్తులో మేము మాట్లాడినాం. మా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లిమిటెడ్ ఉంటుంది. భారతదేశంలో కూడా మేము మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు. కేవలం మా పరిమితి తెలంగాణ మట్టుకుండొచ్చు. అట్లయినా మేము కొంచెం ఆంధ్రాలో కూడా దేవాలయ భూములను కాపాడడానికి ప్రయత్నం చేసినాం. అంటే మన భద్రాచల శ్రీరాముడి భూములు ఆంధ్రాలో ఉన్నాయి, 817 ఎకరాలు. దాన్ని కాపాడింది కూడా రాష్ట్రీయ వానరసేన. సో ప్లీజ్ క్లియర్ యువర్ అప్రహెన్షన్స్ మిస్టర్ సూర్య. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు పెట్టకు. యూ విల్ రిపెంట్ లేటర్, అర్థమైంది? మళ్ళీ నువ్వేం చేసినావు వాడు ఉండి అమెరికాలో? నువ్వేం చేసినావు చెప్పు. నన్ను ఈడికేని క్వశ్చన్ చేసి అడిగినావు కదా పీక్ కట్టలు గట్ట నీకే, నీ ఫాల్తు దమాక్ ఆలోచనలకు. మళ్ళీ నువ్వేం చేసినావు ధర్మానికి చెప్పు. అదర్ దెన్ కమెంటింగ్ అండ్ ర్యాంటింగ్ అపాన్ అదర్స్, వాట్ ద బెస్ట్ యూ హ్యావ్ డన్ to our dharma, to restore our dharma. I would rather appreciate if you have any sort of 0.0001% of contribution. Regretfully, I have to be very rude with you. Shameless. This is called as shameless behavior. Bharat Mata ki Jai.